దొంగతనం కాదు. హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరు ఎట్లా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈ రోజు ఏ డే ఇన్ మై లైఫ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గీత గైడు. మార్నింగే మా అమ్మ సుప్రభాతంతో అయితే నన్నైతే లేపేసింది. ఇంకా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోదామని చెప్పి బెడ్షీట్స్ అయితే మడతేయటం అయితే స్టార్ట్ చేసేసా. మడతేసేసిన తర్వాత ఇంకా బ్రష్ అయితే చేసేసాను. కాలేజ్కి వెళ్ళాలంటే ఏదోలా ఉంది, అయినా సరే తప్పదు కదా. అలా బ్రష్ చేస్తూ అలా నేచర్ని ఆస్వాదిద్దామని చెప్పి బయటకైతే వచ్చాను. మా నాన్న ఇక్కడ నాకు వేడి నీళ్ళు అయితే కాగపెడుతున్నాడు. ఇంకా అక్కడైతే చలిమంట అయితే కాచేసాను. మా అమ్మ ఇక్కడ నాకు టీ అయితే ఇచ్చింది. మా అమ్మతో మాట్లాడుతూ అలా టీ కూడా తాగేశాను. చాలా పీస్ఫుల్ లైఫ్ నాదైతే. ఇప్పుడు ఒక చిన్న ట్రాన్సాక్షన్ చూస్తారా? కాలేజ్కి అయితే రెడీ అయిపోయాను. నాకు గెట్ రెడీ విత్ మీ సిరీస్ చూస్తున్నట్టయితే నేను ఎలా రెడీ అవుతాను అనేది కూడా తెలిసిపోయే ఉంటది. ఇంకా నేనైతే మా నాన్న పిలుస్తున్నాడని చెప్పి ఫాస్ట్ గా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. మంచు చూసారా? శివరాత్రి అయిపోయాక కూడా ఎలా పడుతుందో. ఇంకా ఈ మంచుకి గజగజ వణుకుపోతున్నాను. మా బండికి ఇక్కడ దాహం వేస్తే పెట్రోల్ అయితే కొట్టించేసాము. డైలీ ఒక 7 కిలోమీటర్స్ అయితే వచ్చి బస్సు అయితే ఎక్కాలి. ఇంకా బస్సు వచ్చేసింది. మేము ఇక్కడ బస్సులో అయితే కూర్చొని పోయాము. లో నా ఫ్రెండ్స్ ఇద్దరు టామ్ అండ్ జెర్రీ చూడండి ఎలా కొట్టుకుంటున్నారు. ఇంకా కాలేజ్ కి అయితే వచ్చేసాము. ఇప్పుడు నడుచుకుంటూ మా బ్లాక్ కి అయితే వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ లాంగ్ లెంత్ వీడియో కాబట్టి షూట్ చేయటానికి అండ్ మాట్లాడటానికి చాలా నర్వస్ గా ఉంది. ఇంకా అలవాటు అయిపోతే మాత్రం ప్రొఫెషనల్ గా చేసేస్తాను. మా క్లాస్ కి అయితే వచ్చేసాను. వీళ్ళే నా ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసే ఉంటది, షార్ట్ వీడియోస్ లో అయితే చూసారు కదా. ఇంకా మా టామ్ అండ్ జెర్రీ గొడవలు అయితే స్టార్ట్ అయిపోయాయి. అంటే మాత్రం వద్దు అంటుంది. ఎవరైనా మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా లాంగ్ లెంత్ వీడియోస్ లో ఎలాంటి వీడియోస్ కావాలో కింద అయితే కామెంట్ చేయండి. బ్రేక్ రాగానే మేమైతే బయటకైతే వచ్చాము. ఈ బుక్ లో ఏముందండి బాబు, అందరు ఈ బుక్కే చదువుతున్నారు. ఇంకా మాకు లంచ్ బ్రేక్ కూడా ఇచ్చేసారు. లంచ్ తినాలి కాబట్టి మేమైతే కిందకి వెళ్ళాలి. చాలా మంది డిఎం లో కాలేజ్ గురించి అడుగుతున్నారు. మా కాలేజ్ అయితే చాలా బాగుండిద్ది. ఇంకా మేమైతే లంచ్ తినేసాం. మళ్ళీ ఐడి కార్డ్ పోయిందంట. నేనైతే తీయలేదు, ప్రామిస్. నేనైతే అస్సలు తీయలేదు. మళ్ళీ ఐడి కార్డ్ పోయిందంట. చూడండి, ఆ పిల్లే దాచుకుంది. లేదు, ఈ పిల్ల తీసింది. ఇవ్వు, నాకు తెలియదు. ఐడి కార్డు పోతే నేను వీడియో తీసుకుంటాగా. ఒకసారి తప్పు, నువ్వు ఐడి కార్డు పోతే నేను వీడియో తీసుకుంటాగా. తీసుకోలేదు. పాపది ఐడి కార్డ్ అయితే పోయిందంట. ఒక్కసారి తీసినందుకు నన్నే పెద్దగా అనుమానిస్తుంది. చూడండి, నా ఫ్రెండ్స్ మొత్తం క్యాంపస్ చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు. ఇంకా నా ఫ్రెండ్ అయితే హెయిర్ స్పా చేయించుకుందాం. ఇప్పుడు తిరగటం స్టార్ట్ చేయాలి. తిన్నాక తినింది అరగాలి కాబట్టి మేము కూడా అయితే స్టార్ట్ చేసాము ప్రదక్షిణాలు చేయటం. ఆ సిఎస్టీ బ్లాక్ పక్కనే క్యాంటీన్ అయితే ఉండిద్ది. ఇక్కడ డబ్బులు పట్టుకుని మేమైతే కేక్ తినడానికైతే వచ్చేసాము. మా కాలేజ్ వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ఈ అక్క ఎవరో తెలిసే ఉంటది, సీనియర్ అమ్ము ఎర్రం శెట్టి. ఇంకా మా ఫ్రెండ్స్ తో అయితే నేను కేక్ అయితే కొనేసుకున్నాను. నాకు నా ఫ్రెండ్స్ తినిపిస్తున్నారు. ఈ లోపు అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. అక్కే అనుకున్న అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా జాయల్ గా కలిసిపోయారు. సీనియర్స్ లాగే లేరు, ఫ్రెండ్స్ లా అయితే మాట్లాడుతున్నారు. ఇంకా కొంచెం సేపు అక్క వాళ్ళతో అయితే స్పెండ్ చేసేసాము. ఇంకా తినే మా ఫ్రెండ్ నల్ని కృష్ణప్రియ కాదు, చేతికి అందేలా ఉందని చెప్పి ఒక బుజ్జి మామిడికాయనైతే కోసేసాము. మా ఫ్రెండ్ అయితే ఇక్కడ పిల్లిని అయితే భయపెడుతుంది. చూడండి పాపం ఎలా భయపడుకుంటూ వెళ్ళిపోతుందో. ఇంకా తినేసాక మా క్యాంపస్ కి అయితే వెళ్ళిపోయాము. ఎక్కడైనా మిస్టేక్స్ మాట్లాడుతున్నట్టయితే నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేసుకుంటాను. మా ఫ్రెండ్స్ ఇక్కడ నారింజ అయితే ఇచ్చారు. పుల్ల కారంగా ఉంది, ఎందుకంటే కారం జల్లారు. నా దగ్గర చూసారా ఎన్ని డబ్బులు ఉన్నాయి. మళ్ళీ ఇంత దరిద్రం అయ్యాక మళ్ళీ టచ్ చేస్తాను. ఆల్రెడీ స్టార్ట్ చేసావా? నేను నా హెయిర్ మీద ప్రయోగం చేశాను, అందరికీ తెలుసు కదా. చూసారా ఎలా అయిపోయిందో, జోకర్ లా అయితే ఉన్నాను. ఇంకా ఒక మంచి లొకేషన్ దొరికిందంటే పోజులు కొట్టడం మ్యాండేటరీ. కాలేజ్ అయితే అయిపోయింది. ఇంకా మేము బస్ లో ప్లేస్ లాపుకోటకైతే వెళ్ళిపోతున్నాము. ఇది ఫార్మసీ బ్లాక్ అన్నమాట. మా కాలేజ్ లో ప్లేస్ లాపేసుకున్నాక స్నాప్లు తీసుకోవాలి కాబట్టి స్నాప్ తీసుకోవటాకైతే వచ్చాము. మా అక్క ఇక్కడైతే నాకు మామిడికాయలు అయితే ఇచ్చింది.
దొంగతనం చేసేస్తుంది, ఎదిగి చూండి పాడేసింది, దొంగతనం చేసేసింది చెట్టు దగ్గర నుంచి. అసలు దొంగతనం కోతి కాబట్టి. ఇంకా బస్సెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మా ఫ్రెండ్ ని తెలియకుండా వీడియో చేద్దామంటే సైడ్ లుక్ ఇచ్చి కాంచనాలా అయితే చూసింది. ఆ జుట్టుతో అయితే అచ్చం దయ్యం లాగే ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క అయితే ఇక్కడ బింగో అయితే తీసుకొచ్చింది. అలా తినుకుంటూ సాంగ్స్ వినుకుంటూ అయితే ట్రావెల్ ఎంజాయ్ చేస్తాం. మీరేం చేస్తారు ఎక్కువసేపు ట్రావెల్ చేయాల్సి వస్తే? నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలో కింద కామెంట్ లో అయితే చెప్పండి. మా నాన్న ఇక్కడ నేను బస్ దిగే లోపు నా కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు. ఇంకా వెళ్లే దారిలో అయితే బిర్యానీ అయితే తీసుకున్నాము. ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేయలేదు, ఫుల్ ఆకలి మీద ఉన్నా. చూడండి ఎలా తినేస్తున్నానో. ఇంకా అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బాయ్.